చరిత్రలో ఓ వెలుగు వెలిగిన గుడి, ఏకశిలపై బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువైన క్షేత్రం. దేశంలోనే మొట్టమొదటి శివాలయంగా పేరొందిన ఘన చరిత్ర. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం దశాబ్దాలుగా సరైన ఆదరణ లేక వైభవాన్ని కోల్పోయింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. తిరుపతి జిల్లా గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో నిర్మించారు. దేశ చరిత్రలో అత్యంత పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. పల్లవ, చోళ, విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే కాలక్రమంలో సరైన ఆదరణకు నోచుకోలేదు. చిన్నపాటి వర్షానికే పైకప్పు నుంచి నీరు కారే పరిస్థితి. గోపురాలు కళాహీనంగా మారాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ చారిత్రక కట్టడంపై ప్రత్యేక దృష్టి సారించింది. శతాబ్దాల చరిత్ర కలిగిన పరశురామేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఆలయానికి కేంద్ర ప్రభుత్వ సాయంతో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టింది. ఆలయ శాసనాలు, చరిత్ర దెబ్బతినకుండా భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో సంరక్షణ పనులు చేపట్టింది. లక్షల రూపాయల వ్యయంతో ప్రాచీన విధానాల్ని అనుసరిస్తూ పైకప్పు, నంది విగ్రహం, ఇతర శిథిల నిర్మాణాలకు పునరుజ్జీవనం పోస్తున్నారు. కరక్కాయ, సున్నం, బెల్లం మిశ్రమాన్ని ఈ పనుల్లో వినియోగిస్తున్నారు. ఈ పనులన్నీ మరో 6 నెలల్లో పూర్తి కానున్నాయి. భవిష్యత్తులో ఆలయ నిర్వహణ బాధ్యతల్ని టీటీడీకి అప్పగించే ప్రతిపాదనలు ఉన్నాయని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. గుడిమల్లం అనేది ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా గానీ అలాంటి లింగమూర్తిని మనం ఎక్కడా చూడలేదన్నమాట. మానవ ఆకారంలో ఉన్నటువంటి ఒక శివలింగము, ఆ శివలింగంలో కూడా 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. మనకున్నటువంటి దీని ప్రకారం గుడిమల్లం వచ్చి గజపృష్ఠాకారం అంటాం అనమాట. పల్లవాస్ ఇన్స్క్రిప్షన్స్ దగ్గర నుంచి పల్లవాస్ తర్వాత ఉన్నటువంటి రాజులందరూ కూడా శాసనాలన్నీ కూడా అక్కడ దొరికాయన్నమాట. లింగం దగ్గరకు వచ్చేటప్పటికి 2000 ఇయర్స్ బ్యాక్ అనమాట. స్ట్రక్చర్స్ లేటర్ ఆన్ పల్లవులు కావచ్చు, చోళులు కావచ్చు, విజయనగర రాజులు కావచ్చు, వైదుంబులు కావచ్చు, నొలంబాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న శాసనాల ద్వారా గుడిమల్లాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఆ గుడిమల్లంకి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాని దాని వల్ల చాలా మంది కూడా ఇంకా కూడా అది ఎక్కడుందని కూడా అడుగుతున్నారు. దశాబ్దాల తర్వాత గుడిమల్లంలో మహాకుంభాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 19 నుంచి 23 వరకు ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ తరపున 30 లక్షల రూపాయలు కేటాయించనున్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించి ఈ వేడుకను దిగ్విజయం చెయ్యాలని ఆలయ పాలకవర్గం సంకల్పించింది. ఎట్టకేలకు గుడిమల్లం ఆలయానికి మంచి రోజులు వస్తున్నందున భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.